మళ్ళీ ఇస్తున్నాయి. ఓకే, ఒక్క నిమిషం. గత కొంతకాలం నుంచి జనగామ జిల్లాలో ఈ బర్రెలు దొంగతనాలు చేస్తున్నట్టు మా దృష్టికి రావడం జరిగింది. అందులో భాగంగా జనగాంలో 2 ఎఫ్ఐఆర్లు మరియు బచ్చన్నపేటలో కూడా 1 ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని భరత్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ టీంను ఈ బర్రెల దొంగతనాల మీద కాన్సన్ట్రేట్ చేసి నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈర్లా వెంకట్రావు మరియు చిత్తూరు గంగాధర్ అనే 2 వ్యక్తులు, వాళ్ళతోటి ఇంకొక 3 వ్యక్తులు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. మెయిన్ మల్లికార్జున్ అని, వీర్ల మల్లికార్జున్ అని కామారెడ్డి జిల్లాలో ఉంటాడు. అతని దగ్గర ఈ బర్రెలని కూడా పెట్టడం జరిగింది. ఈ బర్రెలను కామారెడ్డి జిల్లా నుంచి తీసుకొని సిద్దిపేట ద్వారా ఇలా తాడేపల్లి విజయవాడకు పోవడానికి వస్తుంటే ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఉన్నటువంటి ఈ ఏదైతే మన దగ్గర ఓబుల్ కేశాపూర్లో పోయిన బర్రెలుగా గుర్తించి ఆ 2 కూడా రికవర్ చేసింది. అనంతరము ఆ రికవరీ చేసిన తర్వాత మిగతా బర్రెలు ఎక్కడున్నాయి ఏందని విచారించగా విచారిస్తే అందులో భాగంగానే సేమ్ అదేవిధంగా మల్లికార్జున్ ఇంటి దగ్గర 2 బర్రెలు దూడ ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. అలానే ఆ వెహికల్లో దించి సేమ్ అదే వెహికల్లో పోయి అక్కడ ఈ సేమ్ పంచులతో పోయి అక్కడ పంచనామా అనంతరము తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి ఈ కళ్యాణ్ కమాన్ దగ్గర 2 బర్రెలు దొంగతనం చేసినవి కూడా అమ్ముకున్నారు. అమ్ముకున్న డబ్బులను వారి వద్ద 50,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా 2 ఈర్ల వెంకట్రావు మరియు చిత్తూరు గంగాధర్ను ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వారి వద్ద నుంచి 7 గేదెలను రికవర్ చేశాం. అదేవిధంగా 50,000 రూపాయలు కూడా రికవరీ చేయాలి. ఇందులో 3 క్రైమ్ నెంబర్స్ కూడా ఉన్నాయి. అదే మన జనగాం టౌన్లో ఒక 2 క్రైమ్ నెంబర్లు, అదేవిధంగా బచ్చన్నపేటలో 1 క్రైమ్. ముఖ్యంగా భరత్ మరియు వాళ్ళ టీమ్ మెంబర్స్ అనేటువంటి కృష్ణ అండ్ కర్ణాకర్ అండ్ భాస్కర్ 3 కూడా వారితో పనిచేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మెయిన్ క్రైమ్ వెహికల్ ప్రతిసారి మన జనగాం జిల్లాకు వచ్చి తీసుకుపోతున్నటువంటి క్రైమ్ వెహికల్ ఈ టాటా ఏసీ వెహికల్ని కూడా రికవరీ చేయడం జరిగింది. మొగపల్లి గోపాల్ రెడ్డి, ఆలింపూర్. మేము పొద్దుకి కట్టేసి వచ్చినాం 9 తారీఖు నాడు. కట్టేసి వచ్చి ఇంటికి వచ్చినాము. తెల్లారంగా మబ్బులు 5 గంటల వరకు లేవు బర్రెలు. పైకి దొరుకుతాయని కూడా అనుకోలేదు. సార్లు ఏదో కష్టపడ్డారు, దొరికించుకున్నారు. ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు. బర్రెలు పోయినాక అది ఏం వండుకోలేదు, తినలేదు చక్కగా మేము. ఇక మా బాధలు మాకే మళ్ళీ వాళ్ళ మీద బతికేటోళ్ళమే మేము. పెద్ద వ్యవసాయాలు కూడా లేవు, ఏదో వీడి చూసుకునే బతాం. అది ఇవే ఆధారం, ఏమైతే లేవు. పెద్దగా భూములు లేవు, పెద్దగా అది లేదు. ఇక దొరికినప్పుడు సంతోషం ఉంటుంది కదా సార్. అది ఓబుల్ కేశాపురం. మేము 14 తారీఖు నాడు 7 గంటలకు కట్టేసి ఇంటికి వెళ్ళాము. 15 తారీఖు నాడు మబ్బుల 4:30కు బైకాడికి వెళ్ళారు మా వాళ్ళు 2. వెళ్ళేసరికి 2 బర్రెలు లేవు. ఫోన్ కాల్ చేశాడు నా కొడుకు. చేసి అమ్మ ఇట్లా లేవు అని ఏడుస్తుంటే నేను బర్రెలు పోయినాయి అనుకోలేదు. అమ్మ ఇట్లా 2 పెద్ద బర్రెలు ఎక్కించుకోవేరు అనగానే అల్లకొల్లారం అయినాము. మేము తిరగని రాజ్యం లేదు, మొక్కని దేవుడు లేడు. మేము సార్ల దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టినాము. ఇక్కడ జనగాం మన డిపార్ట్మెంట్ల సార్లు కూడా మాకు నెలసుంది సహారం చేసి మా బర్రెలను మాకు వచ్చేలా వాళ్ళు చాలా సాయం చేశారు మాకు. మన సిఐ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ, కరుణాకర్ సార్, కృష్ణ సారు, భరత్ సారు, భాస్కర్ సారు వీళ్ళందరూ మాకు సహారం చేసిర్రు. ఎమ్మెల్యే మన వల్ల రాజేశ్వర రెడ్డి కూడా వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. నెలసుంది తిరగంగా మాకు ఈరోజు బర్రెలను అప్పచెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. సార్లకు మేము రుణపడి ఉంటాము. మన డిపార్ట్మెంట్ సార్లకు నమస్కారం.